కొండ రాజీవ్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఘోర ఓటమి ఎదురైంది. దాదాపు ఎన్నికలు ఫలితాలు వచ్చి దాదాపు 3 నెలలు అయిపోయాయి. అయితే మీ పార్టీని కొందరు నేతలు వీడుతున్నారు. 2 రాజ్యసభ సిట్టింగ్స్ సభ్యులు వీడారు, 2 ఎమ్మెల్సీలు వీడారు, అలాగే ఆళ్ళ నాని మాజీ మంత్రి పార్టీని వీడారు, మరికొంతమంది మాజీ మంత్రుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కానీ ఓవరాల్గా చూసుకుంటున్నప్పుడు వీడిన వారిలో ఎక్కువ మంది కాపు సామాజిక వర్గ నేతలు కనిపిస్తున్నారు. వేడబోతున్న వారిలో కూడా ఎక్కువగా కాపు సామాజిక వర్గ నేతలే పేర్లు వినిపిస్తున్నాయి. అసలు కాపులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్యాప్ ఎక్కడొచ్చింది? సతీష్ గారు, మీకు 10 టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరూ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. సార్, సబ్జెక్ట్ లోకి వెళ్లే ముందు ఒకే ఒక మాట ప్రారంభంగా సీతారాం యేచూరి గారి గురించి, ఎందుకంటే ఆయన పరంపదించిన తర్వాత నేను మొదటిసారి ఈ టీవీ ఛానల్లో నేను వస్తా ఉన్నాను. అయితే ఒక తెలుగువాడిగా మరీ ముఖ్యంగా సీతారాం యేచూరి గారు అంటే తెలుగువారు కాదనుకుంటారు అందరూ, కానీ కాకినాడకి విశాఖపట్నానికి ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సంబంధానికి ప్రతీక సీతారాం యేచూరి గారు. ఎందుకంటే ఆయన యొక్క పునాదులు కాకినాడలో ఉంటే ఆయనకి ఆ పార్టీలో అత్యున్నతమైనటువంటి పదవి దక్కింది ఈ విశాఖపట్నంలో జరిగినటువంటి ఒక పార్టీ కార్యక్రమంలోనే. కాబట్టి కాకినాడ నుంచి విశాఖపట్నం నుంచి ఈ రోజు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు కూడా మన తెలుగు వారి ఖ్యాతిని పెంచడంలోనే కాదు, అనేక పోరాటాల్లో చేసి ఒక పార్టీలు వేరైనప్పటికీ కూడా మాలాంటి యువతకి ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిలిచినటువంటి ఆ నాయకుడు పరమవించడం నిజంగా బాధాకరం. అటువంటి నాయకుడికి 10 టీవీ న్యూస్ ఛానల్ వేదికగా నా హృదయపూర్వకమైనటువంటి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాను మహానుభావుడికి. నెంబర్ 1. ఇక ఈ రోజు జరిగినటువంటి మన చర్చలోకి వస్తే, ఏదైతే మీరు చెప్పారో, ఎస్, అధికారం ఉన్నప్పుడు బెల్లం చుట్టూ ఈగల్లా ఉండటం సహజం. అధికారం పోయిన తర్వాత చెట్టుకోకలు పుట్టకోకలు లాగా వెళ్ళిపోవడం సహజం. రాజకీయాల్లో ఇదంతా మనం గమనిస్తూనే ఉన్నాం. అయితే వెళ్ళిపోయేటటువంటి నాయకులకో ఆ సామాజిక వర్గానికో లేదంటే పార్టీకో ఒక రకమైనటువంటి లింక్ ఉంది, లేదా పర్టికులర్ గా ఆ సామాజిక వర్గమే దూరం అయిపోతుంది అన్నటువంటి భావన ఏదైతే ఉందో అది దాంతో నేను ఏకీభవించను. ఎందుకంటే మీరు వెళ్ళిపోయినటువంటి కొంతమంది వ్యక్తులు, అందులో కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుల పేర్లు మీరు చెప్పారు, నిజమే, నేనేం కాదను. బట్ ఇదే కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి బొత్స గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అవుతున్నారు. వంగా గీత గారు కాకినాడ మాజీ ఎంపీగా ఉన్నారు, ఆవిడ కంటిన్యూ అవుతున్నారు. లేదా జక్కంపూడి రాజా కంటిన్యూ అవుతున్నాడు. లేదా నేను అదే కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని, నేను కంటిన్యూ అవుతున్నాను. ఇలా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఎంతమంది నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు. ఇక్కడ విషయం ఏమిటంటే వాళ్ళు పార్టీలు మారేటప్పుడు వాళ్ళ యొక్క వ్యక్తిగత కారణాలు లేదా రాజకీయ అవకాశాల కోసం మరో దానికోసం మారచ్చు. అంతే తప్ప ఒక వ్యక్తి వెళ్ళిపోయినంత మాత్రాన ఆ సామాజిక వర్గం మొత్తం ఆయనతో వెళ్ళిపోతుంది, ఆ సామాజిక వర్గం మొత్తం ఆ పార్టీకి దూరం అయిపోతుంది అనేటువంటి లెక్కలు ఎవరైనా వేసుకుంటే అది ముమ్మాటికి పొరపాటే. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి ఉండుండొచ్చు గాక, 11 సీట్లకే మేము పరిమితం అయి ఉండొచ్చు గాక, కానీ జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో 151 అనే రికార్డ్ ని ఎవరు ఇప్పటికీ బద్దలు కొట్టలేరు ఇండివిజువల్ గా. రెండోది, మేము 40% ఓట్ బ్యాంక్ తో ఉన్నాం. ఖచ్చితంగా ప్రజలు ఒక అవకాశం వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు మాకు అవకాశం ఇచ్చినప్పుడు ఏమన్నారు, ఒక్క ఛాన్స్ అని బాధపడ్డాడు, లేదా తిరిగాడు, అందువల్ల ప్రజలు ఇచ్చారు అన్నారు. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఆఖరి ఛాన్సో లేదా ఒకసారన్నా నాకు ఇవ్వండి అని వాళ్ళు అడిగారు, వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఈ అల్టిమేట్ థింగ్ ఏంటంటే వాళ్ళు ప్రజలకు ఏం మంచి చేస్తారు అన్నది మ్యాండేటరీ తప్పితే ఏ నాయకుడు ఏ పార్టీలో ఉంటే దాని వల్ల ప్రభావితం అయిపోద్ది అనుకుంటే మాత్రం అది అవాస్తవం. కొండరాజు గారు అంత చీప్ గా కనపడుతున్నారా? కొండరాజు గారు, కాపుల్ని హ్యాండిల్ చేయడంలో వైసీపీ ఫెయిల్ అయిందని విద్యాసాగర్ గారు అంటున్నారు. ఎన్నికలకు ముందు కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతినేటట్టుగా కొన్ని వ్యాఖ్యలు చేయటం, పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి కొన్ని వ్యాఖ్యలు చేయటం, వాటన్నిటి నేపథ్యంలో ఇప్పుడున్న కాపు నేతలు వైసీపీతో ఉంటే భవిష్యత్తు ఉండదన్న ఒక అభిప్రాయానికి వచ్చి ఉండొచ్చు అంటున్నారు విద్యాసాగర్ గారు. మరి వాతావరణం కూడా అలాగే కనిపిస్తుందా? గోదావరి జిల్లాకు చెందిన మొన్నటి వరకు మీ కేబినెట్ లో ఉన్న ఒక మాజీ మంత్రి పేరు కూడా వినిపిస్తోంది, ఒక 4 మాజీ ఎమ్మెల్యేలు కూడా పక్క చూపులు చూస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. సార్, ఇక్కడ రెండు రకాలుగా ఈ యొక్క అంశాన్ని మనం చూడాలి. వ్యక్తిగతంగా లేదంటే సామాజిక పరంగానే. ఇప్పుడు ఆయన అన్నారు సామాజిక వర్గాన్ని హ్యాండిల్ చేయడంలో ఫెయిల్ అయ్యారని. సరే, మాట్లాడుతూ ఏంటంటే వాడంతా వీడంతా వీడిపోతే ఎంత వాడిపోతే ఎంత అలాగేదో అన్నారని. నేనైతే ఈ డిబేట్ లో కానీ ఏ డిబేట్ లో కూడా ఎవరినో వ్యక్తిగతంగా హననం చేయడం కించపరిచే పద్ధతిలో కాదు రాజీవ్ గారు. పార్టీలో ఉండే వాళ్ళ గురించి మాట్లాడుతున్నా నేను నీ గురించి మాట్లాడేది మిత్రమా. ఓకే మిత్రమా, థ్యాంక్ యూ.
సరే ఇప్పుడు ఇంకో విషయం వస్తే ఇప్పుడు యాక్చువల్లీ మీరు గమనిస్తే సార్ గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారం కోల్పోయిన తర్వాత విజయవాడకు సంబంధించినటువంటి ఎంపీ అదే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు మా దగ్గరికి వచ్చారు. వాళ్ళ పార్టీకి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడిగా ఉన్నటువంటి అదే కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు మా పార్టీకి వచ్చారు. ఇంకా అనేక మంది కమ్మ సామాజిక వర్గం వచ్చి మా పార్టీలో జాయిన్ అయ్యారు. అంత మాత్రాన తెలుగుదేశం పార్టీ కమ్మ సామాజిక వర్గం దూరం అయిపోయిందనో లేదా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కమ్మ సామాజిక వర్గానికి ద్రోహం చేశాడనో దాని అర్థం అది కాదు. రాజకీయాల్లో అటు ఇటు వస్తూ ఉంటారు, మారుతూ ఉంటారు. అది ఆ కోణంలో చూడాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నిజంగా సామాజిక వర్గాన్ని ఏమన్నా ఇప్పుడు ఆయన అన్నట్టు మేము ఏదో హేళనగా మాట్లాడినా ఇంకోటి చేసినా సామాజిక వర్గాన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం వల్ల మేము దెబ్బతిన్నాం అని చెప్పడం తెలుగుదేశం పార్టీ వారి యొక్క ఉద్దేశం అయితే, ఇదే సామాజిక వర్గం 2014 నుంచి 19 మధ్యలో మీరు 14లో ఇస్తానటువంటి బీసీ రిజర్వేషన్ కోసం మీరు ఏదైతే ముద్రగడ గారి గురించి చెప్పారో అదే ముద్రగడ గారి నాయకత్వం పనిచేసినప్పుడు ఎంతమంది కాపుల మీద మీరు జాతిద్రోహం కేసులు పెట్టారు. దాని యొక్క ప్రతిఫలమే కదా 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మట్టికొట్టుకుపోయింది. దాని అర్థం సామాజిక వర్గాన్ని మిస్హ్యాండిల్ చేస్తే ఆ రకమైన రిజల్ట్స్ ఉంటాయని చెప్పడానికి 2019 ఎన్నికల్లో కూడా మీరు మాకు చెప్పారు. ఓకే, మీరు 2019 కూడా మీరు గతం మర్చిపోద్దని గుర్తు 2019కి ముందు టీడీపీ మిస్హ్యాండ్లింగ్ చేసిందని అంటున్నారు. అంటే మీరు 2024 ఎన్నికలకు ముందు మీరు మిస్హ్యాండిల్ చేశారని ఒప్పుకుంటున్నారా? లేదు లేదు, మేము మిస్హ్యాండిల్ చేయలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపారు 2019 ఎన్నికల్లో. నో డౌట్ మెజార్టీ కాపులు. 2024 ఎన్నికలకు వచ్చేసరికి దాదాపు 90% టీడీపీ జనసేన బీజేపీ కూటమి వైపు మొగ్గు చూపారు. సతీష్ గారు ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు విద్యాసాగర్ గారు. ఎందుకంటే అదే సామాజిక వర్గం చెందినండి. మా సామాజిక వర్గం పర్సెంటేజ్ 24% అంటే ఎవడు ఒప్పుకోడు. మా దౌర్జన్యం మా దౌర్భాగ్యం తెలియదు. బట్ 10 టీవీ లైవ్ స్క్రీన్ మీద సంతోషం కాదు కాదు ముగ్గురు ఇక్కడున్న ముగ్గురు వాళ్ళే నాకు తెలిసిన మిత్రమా. ఇప్పటిదాకా నాకు తెలియదు ఆ విషయం. సరే పక్కన పెడితే మనం టెక్నికల్ గా ఒక్క నిమిషం నాది కంప్లీట్ అయిపోతుంది. ఒక్క నిమిషం సతీష్ గారు, టెక్నికల్ గా చూసుకుంటే సామాజిక వర్గాన్ని మిస్హ్యాండిల్ చేశారు ఇంకోటి ఇవన్నీ అంశాలు కాదండి. గతంలో ముద్రగడ గారి విషయం మీకు చెప్పాను. అలాగే ఓ రాజకీయ పార్టీలో నాయకులు వెళ్ళినంత మాత్రాన రాజకీయ పార్టీనే మరుగున పడిపోదు. ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు ఇంత ముందు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన కేబినెట్ లో నెంబర్ 2 హోంమంత్రిగా పనిచేసి దేవేంద్ర గౌడ్ లాంటి వెళ్ళిపోయాడు. తెలుగుదేశం పార్టీ ఏమైనా మునిగిపోయిందా? మునిగిపోయిందా? ఏం కాదు. రాజీవ్ గారు, నేను మీ పాయింట్ తో ఏకీభవిస్తాను. ఓకే, కానీ అప్పుడు టీడీపీ వైసీపీ లేదా వైసీపీ టీడీపీ, ఇప్పుడు జనసేన లాంటి ఒక పార్టీ కూడా పవర్ లో ఎమర్జ్ అయి ఉంది. ఇప్పుడు పార్టీని వీడుతున్న కాపు నేతల్లో మెజార్టీ కాపు నేతలు చూపు జనసేన వైపు అన్న టాక్ నడుస్తోంది. కాపు సామాజిక వర్గానికి చెందనప్పటికీ ఒంగోలుకు చెందిన మాజీ మంత్రి జగన్మోహన్ రెడ్డి సమీప బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా జనసేన వైపే ప్రయత్నాలు చేస్తున్నారు అంటున్నారు. ఇక్కడ మూడో కృష్ణుడు వచ్చాడు. ఇప్పుడు మూడో కృష్ణుడు వచ్చాడు ఏపీ పాలిటిక్స్ లో. తెలియదు కానీ లేదు మీడియా దృష్టి వరకు వచ్చిందో రాలేదో నాకు తెలియదు కానీ ఆయన కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ రకమైనటువంటి వదంతులు వాట్సాప్ లో చక్కర్లు కొడుతున్నాయి, నాకు ఆ ఉద్దేశం లేదు, నేను జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటానని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది. సరే, దాని తర్వాత పర్యవసానాలు ఏ రాజకీయ పార్టీ వైపు ఎవరు మొగ్గు చూపినా చూపొచ్చు, తప్పేం లేదు. రెండోది, మీరు జనసేన పార్టీ ఉందని అంటున్నారు. జనసేన పార్టీ అయినా ఇంకో పార్టీ అయినా ఉండొచ్చు. నేను ఒకటే చెప్తున్నాను సార్, గెలుపుకైనా ఓటమికైనా 1 సెకండ్ చాలు. ఏదో ఒక ఇన్సిడెంట్ తోనో ఏదో ఒక దానితోనో మన భారతదేశంలో సెంట్రల్ గవర్నమెంట్ లే కూలిపోయినటువంటి రాజకీయ చరిత్రలు మనకు తెలుసు. నిబద్ధతతో ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా ప్రజల కోసం పనిచేసే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి వెనకాతల మాలాంటి సైనికులమే రేపటి నాయకులుగా మేమే అవుతాం. మేమే ఈ రోజు వీళ్ళు ఎమ్మెల్యేలు వెళ్ళిపోతే రేపు మేము పోటీ చేస్తాం ఎమ్మెల్యేలుగా. ఈ రోజు మంత్రులు వెళ్ళిపోతే రేపు జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల మేము పనిచేస్తాం. పనిచేయడానికి మాలాంటి వాళ్ళు అదే సామాజిక వర్గం నుంచి సిద్ధంగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి వల్ల సామాజిక వర్గం మొత్తం అటే ట్రాన్స్ఫర్ అయిపోద్ది అన్నటువంటి మాట కల్లా. రెండోది, ముద్రగడ గారి గురించి కూడా నేను చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే, మీరు గతంలో గమనిస్తే 14 ఎన్నికలు, 19 ఎన్నికలు, 24 ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీల రేంజ్ లో కూడా 7 o'clock బ్లేడ్ తో పేకలు కోసుకుంటాం లేదా తొడగొట్టేసి కొబ్బరికాయలు ఏదో చేస్తానని చాలా మంది అన్నారు. కానీ ఎవరు మాటల మీద నిలబడలా. గెలుపైనా ఓటమైనా మాట మీద నిలబడే మగోడి తత్వం ఒక్క కాపు జాతిలోనే ఉంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ముద్రగడ పద్మనాభం. ఏ మగోడండి ముద్రగడ పద్మనాభం ఎఫిడవిట్ ఇచ్చి గెజిట్ రిలీజ్ చేసి ఇచ్చిన మాట మీద పేరు మార్చుకున్నాడంటే అది కాపు జాతి పౌరుషం, పట్టుదలకి ప్రతీక. కాపు కాస్తారా తప్ప వెన్నుపోట్లు పెడిచే గుణం కాపు జాతిలో లేదు. కాపు జాతి జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి చేశారు. అవకాశం వచ్చిన రోజున మరోసారి
కాపు సామాజిక వర్గం మొత్తం మాకు అండగా తోడుగా ఉంటారని పూర్తి విశ్వాసం ముద్రగడను దగ్గర చేసుకోవడం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావాల్సిన ఆ మాత్రం ఓట్లు కూడా మిస్ అయిపోయాయన్న ఒక టాక్ అయితే ఉంది. వాస్తవం కాదు సార్, ముద్రగడను మీరు దగ్గర చేసుకోవడం వల్ల రావాల్సిన ఆ మాత్రం కాపు ఓట్లు కూడా దూరం అయిపోయాయి గోదావరి జిల్లాలో అన్న టాక్ ఉంది. సార్ గెలిచినప్పుడు మన ప్రతిభ, ఓడిపోయినప్పుడు పక్కోడు తప్పులు అంటే కుదరదు సార్. గెలుపుకైనా ఓటమికైనా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుండి ఆ యొక్క బాధ్యత తీసుకునే నాయకుడు కాబట్టే మేమంతా ఆయన వెనకమాల నిలబడగలుగుతున్నాం. లేదా మా బోటోలు ఎక్కడ నిలబడతాం చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారు 2019లో గెలిచామంటే బికాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారే. 2024లో అంటే ఏ ఇబ్బంది వచ్చినా మా పార్టీ నాయకుడు కాబట్టి ఖచ్చితంగా ఆ పాత్ర మా బాధ్యత అందరం తీసుకుంటాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కొన్ని తప్పులు జరిగినాయి. ఆ తప్పులు ఏంటంటే ఇలాంటి నాయకులకి అవకాశాలు ఇవ్వడమే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులు, అంతకుమించి ఇంకేం లేదు. ప్రజలకు చాలా మంచి చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. రాజీవ్ గారు సమాధానం కూడా సార్ 2 విషయాలు చెప్తాను. ఒకటి 14 నుంచి 19 దాకా కాపులకు ఆన్లైన్ చేశారు, 19 నుంచి 24 దాకా మేమేం చేసాం ఇది కదా అన్నారు. సరే, కాపు కార్పొరేషన్ వాళ్ళు మొదలు పెట్టారు. మేము 5,400 కోట్ల ఎంతో కాపులకి కోసం తెలుగుదేశం పార్టీ 14 నుంచి 19 దాకా ఖర్చు పెట్టిందని ఆయన లెక్కలు చెప్పారు. సో ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నది వాళ్లే కదా. కాపులకి సంక్షేమం రూపేనా లేదా అల్టిమేట్ గా కాపుల లబ్ధి అంటే ఏంటి? ఓ రూపాయి లబ్ధి జరిగిందా లేదా, ఒక అభివృద్ధి కార్యక్రమం జరిగిందా లేదా, ఇదే బేరేజ్ వేసుకుంటారు, ఇదే లెక్క వేస్తారు ఎందులోనైనా సరే. అందులో డబ్బులు ఇచ్చేస్తే కాదంటే కాదు, ప్రతిదీ మనీతోనే ముడిపడి ఉంటది ఈ రోజుల్లో. అదొక ఫ్యాక్టర్ రాజకీయంగా ఇక్కడ ఎవరితో సేల్ అవుతే బెటర్. రాజీవ్ గారు రెస్పాండ్ అవుతున్నారు. రాజీవ్ గారు మిత్రమా, సోదర, మీ పాయింట్ నాకు అర్థమైంది. నేను అందుకే చెప్తున్నా, పోనీ మీ లెక్క ప్రకారం తీసుకున్నా, పోనీ నా లెక్క ప్రకారం తీసుకున్నా, అల్టిమేట్ గా సబ్ ప్లాన్ అవనివ్వండి, స్కీమ్ ఏదైతే కానివ్వండి, పేరు ఏదైతే పెట్టండి, సెంట్రల్ నిధులా కానివ్వండి, స్టేట్ నిధులా కానివ్వండి, లేదా మున్సిపల్ గ్రామీణాభివృద్ధి నిధులు ఏదో కానివ్వండి, లోకల్ బాడీస్ నిధులు ఏదైనా కానివ్వండి, అల్టిమేట్ గా కాపులకి ఎవరు ఎన్ని వేల కోట్లు ఇంటికి అందించారు, వాళ్ళ ఖాతాలకు అందించారు అందరికీ వచ్చా, వాళ్ళ కాపులకు వచ్చాయి, సపరేట్ ఏమీ రాలేదు. అందరికీతో పాటు వాళ్ళకు వచ్చాయి, కాపులకు వచ్చాయి, సపరేట్ ఏమీ రాలేదు. ఒక్క నిమిషం, టైం కూడా లేదు. చెప్పండి చెప్పండి. సార్, పథకాలు, లబ్ధులు, సంక్షేమాలు అవి డిఫరెంట్ ఆస్పెక్ట్. ఇక రాజకీయాలకు వస్తే ముద్రగడ గారు ఇష్యూ చెప్పాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారినట మేమేదో ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేసేసాము, దానివల్ల సామాజిక వర్గం మొత్తం మాకు వ్యతిరేకం అయిపోతుందని అన్నారు. ఓకే, చాలా గొప్ప పాయింట్ చెప్పారు. మరి పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ అసాసినేషన్ చేసేస్తేనే మా మీద కోపంగా ఉన్నారని మీరంటే, మరి రంగాన్ని చంపేసినటువంటి మీ మీద ఎంత పగతో కసితో ప్రజలు రగిపులో మీకు చరిత్రలో బుద్ధి మళ్ళీ చెప్తారేమో. ఎందుకు కంగారు? ముందున్న ముసళ్ళ పండుగ, జస్ట్ వెయిట్ అండ్ వాచ్. మీరు వ్యక్తులతోనే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయ నాయకుడిగా చూస్తున్నాను, కుల నాయకుడు కాదు. పవన్ కళ్యాణ్ చెప్పాడు నాది కాపు కులం కాదు, నేను కాపుడుగా చూడొద్దన్నా చెప్పిన వాడిని మీరెందుకు భుజాన్ని వేసుకుంటారు? రంగా కొడుకు రాధా ఏ పార్టీలో ఉన్నాడు? సతీష్ గారు రాధా ఏ పార్టీ ఎమ్మెల్యే ఎలక్ట్ అయ్యారు? వాళ్ళ అమ్మగారు ఏ పార్టీ ఎలక్ట్ అయ్యారు? ఆయన మాట్లాడితే మరి నేను ఎందుకు మాట్లాడతాను? పేరు చెప్పి ఇప్పటికీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి పల్లకి మోసినంత కాలం పవన్ కళ్యాణ్ మేము వ్యతిరేకిస్తూనే ఉంటాం, నో డౌట్ అందులో. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని పల్లకి ఎక్కమనండి, పవన్ వ్యతిరేకించాలన్న వ్యవహారం కారణంగా మంటుంటాను. చంద్రబాబు వ్యతిరేకించండి, మీరు వ్యతిరేకించాల్సిందే. వ్యతిరేకిస్తారు ప్రజలు, మీకు బుద్ధి చెప్తారు. వ్యతిరేకించాల్సిందే.